గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ ప్రధాన వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలని చూస్తే కనుక బ్యానర్ ఐటమ్గా ఇచ్చిన న్యూస్ చూస్తే ఉచితాలిస్తే జనం సోమరులైతారు, ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తే పనెందుకు చేస్తారు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, ప్రజలను మనమే పరాన్న జీవులను చేస్తున్నామా అని ప్రశ్న. సో ఏదైతే ఏ పార్టీని చూసుకున్నా కూడా మనము ఎలక్షన్స్లో ఎన్నికలు ముంగిట ఉచిత పథకాలు అయితే కనుక కంపల్సరీ అదేంటో మ్యాండేటరీ అన్నట్టు పోటాపోటీగా ప్రతి పార్టీలు కూడా అంటే దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఉచితంగా ప్రజలకి అయితే కనుక ఉచిత పథకాలు ఇస్తున్నారు. దీనివల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు, మనమే వాళ్ళని పరాన్న జీవులు చేస్తున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పింది. అయితే దీనిపైన అంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగినా ఎవరు ఉచిత పథకాలు ఇస్తున్నా కూడా ఇప్పటికే చాలామంది అంటే ఆ రాజకీయ విశ్లేషకులు అవ్వండి, మామూలుగా కొంతమంది రాజకీయ పార్టీలోని నేతలు అవ్వండి, సో ఇలా ఉచిత సంక్షేమ అలాగే మానవతావాదులు అవ్వండి, ఇలా ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ వెళ్తే కనుక ప్రజలు పని చేయడం మీద మొగ్గు చూపించరు, పని చేయడం తగ్గిస్తారు. సో అన్ని ఉచితంగా వస్తున్నాయి కదా, ఇంకా మనం ఎందుకు పని చేయాలి అన్న ఒకలాంటి బద్ధకం వాళ్ళల్లో ఆవహిస్తుంది అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలామంది అంటే రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు, అలాగే మామూలు సామాన్య ప్రజల్లో కూడా చాలామంది అవ్వచ్చు, ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో యువత ఉద్యోగస్తులు కూడా ఇదే మాట చాలాసార్లు అంటే మామూలుగా డిస్కషన్స్లో కానీ లేదా పార్టీలు ఏదైతే కనుక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు అందులో సంక్షేమ పథకాలను చూసి ఎందుకు ఇలా ఉచితంగా ఇస్తున్నారు, దీని బదులు వాళ్ళే స్వయంగా పని చేసుకునేలాగా అలాంటివి ఎందుకు ఆలోచించట్లేదు పార్టీలు, ఉచిత పథకాలతో ప్రజలని అంటే ప్రజలకి ఇస్తున్నారు బాగానే ఉంది, కానీ దానివల్ల వచ్చే నష్టాలను ఎందుకు బేరీజ్ వేయలేకపోతున్నారు, ప్రభుత్వమే అంటే పార్టీలే ప్రజలని సోమరిపోతుల్ని చేస్తున్నాయి అన్న వాదన అయితే ఎప్పటి నుంచో ఉంది. తాజాగా సుప్రీంకోర్టు అయితే కనుక దీనిపైన మాట్లాడడం జరిగింది. ఉచితాలు ఇస్తే జనం సోమరిపోతులు అవుతారు, మనమే వాళ్ళని పరాన్న జీవుల్ని చేస్తున్నాము అని చెప్పేసి, అసలు ఫ్రీగా రేషను డబ్బులు వస్తే వాళ్ళు ఇంకా పని ఎందుకు చేస్తారు, వాళ్ళల్లో ఒకలాంటి బద్ధకము వచ్చేస్తుంది కదా అని సుప్రీంకోర్టు అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేసింది. సో ఇదేంటంటే కనుక ఎందుకు ఈ వ్యాఖ్యలు చేసింది, సందర్భం ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దాం. ఎన్నికల ముంగిట రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పథకాలతో ప్రజలు పని చేసేందుకు ఇష్టపడరని వ్యాఖ్యానించింది. ఫ్రీగా రేషన్ డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు ఇక ఎందుకు పని చేస్తారని ప్రశ్నించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై జస్టిస్ అగస్టిన్ మార్జ్ మాసిక్తో కూడిన బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఉచిత పథకాలను ప్రస్తావించిన బెంచ్ వాటి వల్ల జరిగే అనర్థాలపై ఆందోళన వ్యక్తం చేసింది. సో ఎవరైతే కనుక అంటే ఒక వ్యక్తి పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రులైన వారికి ఆశ్రయం కల్పించాలి అని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఈ విచారణ దీనిపైన ఏదైతే కనుక విచారణ ఆ పిటిషన్ పైన విచారణ చేస్తున్నారో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఉచిత పథకాల పైన అయితే కనుక మాట్లాడడం జరిగింది. ఈ ఉచిత పథకాలు అమలు చేస్తే కనుక ప్రజలు సోమరిపోతులు అవుతారు. మరి ఎందుకు అంటే సుప్రీంకోర్టు కూడా ముఖ్యంగా చెప్పిన మాట ఏంటంటే కనుక ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల జరిగే అనర్థాలపైన ఎందుకు ఆలోచించట్లేదు, దానిపైన అంటే ఉచిత పథకాలు ఇవ్వడం ద్వారా చాలా అనర్థాలు అయితే ఎదురవుతాయి అని చెప్పేసి ముఖ్యంగా సుప్రీంకోర్టు అయితే కనుక కీలక వ్యాఖ్యలు చేసింది. మనం తాజాగా రీసెంట్గా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో చూసుకున్నా కూడా అన్ని పార్టీలు ఉచిత పథకాలను అయితే కనుక చెప్పారు ప్రజలకి. మరి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానమే ఉచిత పథకాలపైన కీలక వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ఆయా రాష్ట్రాల్లోని పార్టీలు ఎలా స్పందిస్తాయి, నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక ఉచిత పథకాలకు ఫుల్ స్టాప్ పెడతారా లేకపోతే కనుక సో ఈ వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా ముందుకు సాగుతారా అన్నది నెక్స్ట్ ఏవైతే ఎన్నికలు వస్తాయో ఏ రాష్ట్రాల్లో వస్తాయో అలాగే జనరల్ ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు మనకు తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఉచిత పథకాల వల్ల జరిగే చేకూరే ప్రయోజనం కన్నా కూడా అనర్థాలే ఎక్కువ అన్నది చాలామంది ప్రజల్లో ఉన్న అభిప్రాయము. తాజాగా సుప్రీంకోర్టు కూడా దానివల్ల వచ్చే అనర్థాల గురించి ఆలోచించాలి, అంటే దానిపైన వచ్చే అనర్థాల పైన ఆందోళన వ్యక్తం చేసింది. మరి పార్టీలన్నీ కూడా ఎంతసేపు ఓటు బ్యాంకుని సొంతం చేసుకోవాలి, గెలవాలి అన్న ఒక్క కాన్సెప్ట్తో వెళ్ళకోకుండా ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల
ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మనమే ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నామా, బద్దకస్తుల్ని చేస్తున్నామా అన్నది కూడా ఆలోచించాలి. అంటే ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల అందరూ సోమరిపోతులు బద్దకస్తులు అవుతారని కాదు. ఇక్కడ చాలా వరకు చాలా మంది ఈ అంటే అన్ని ఫ్రీగా వస్తున్నాయి, ఎందుకు మనం పని చేయాలి అన్న ఒపీనియన్ అయితే కనుక పల్లెల్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు తెలుస్తుంది. పల్లెనే కాదు, పట్టణాల్లో కూడా కొన్ని ఏరియాస్లోకి వెళ్ళి చూస్తే కనుక సెమీ అర్బన్ ఇలాంటి ఏరియాలకు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఉచిత పథకాల వల్ల లాభం ఎక్కువ ఉందా, నష్టం ఎక్కువ ఉందా అన్నది. సో ఉచిత పథకాల వల్ల దాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా ముందుకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాకపోతే దానికంటే కూడా ఎక్కువ మంది, ముఖ్యంగా మగవాళ్ళు కూడా పనులకు వెళ్లకుండా బద్ధకంగా తయారవడం అయితే కనుక మనం గ్రామ స్థాయిలో ఎక్కువగా చూడొచ్చు. సో ప్రజలు కూడా చాలా మంది ఏదైతే పార్టీలు ఉచిత పథకాలు ఎన్నికల ముందు ప్రకటిస్తున్నాయో వీటిపైన గ్రామ ప్రజల్లో కూడా చాలా మందిలో, అంటే ఆ పట్టణ ప్రాంతాలని పక్కన పెడితే గ్రామ ప్రజల్లో కూడా చాలా మంది ఇది అంటున్నారు, ఎందుకు అన్ని ఊరిని ఇలా ఇస్తున్నారు, ఫ్రీగా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు, ఇలా ఇచ్చి పని చేయకోకుండా వాళ్ళని ఎందుకు బద్దకస్తులు చేస్తున్నారు అన్నవైతే కనుక చాలానే విన్నాము. నేనైతే కనుక ఇలాంటివి చాలా పల్లెల్లో విన్నాను. ముఖ్యంగా ఎవరైతే పార్టీలు ఉన్నారో ఉచిత పథకాలు ప్రవేశపెడతామని చెప్తున్నారో వాళ్ళు కూడా ఇవి ఇచ్చే ముందు వాళ్ళకు కూడా తెలుసు ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మేలు చేకూరుతుంది, దానికన్నా ఎక్కువ ఇలాంటి ఎవరైతే బద్ధకంగా తయారవుతారో ఇలాంటి నష్టము అనర్థాలు కూడా వాటిల్లుతాయి అని. కాకపోతే గెలవాలి, ఎన్నికల్లో గెలవాలి, అధికారం ఫామ్ చేయాలి, ఈ కాన్సెప్ట్తో వెళ్తున్నారే కానీ అలాగే ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడతాయి ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల అని చెప్పేసి చెప్తున్నారే కానీ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడేది కొంత శాతం అయితే కనుక వాళ్ళు పని చెయ్యకోకుండా వాళ్ళకి వాళ్ళే అంటే మీరు ఒక్కసారి అంటే కనుక ఎవరైతే ఈ ఉచిత పథకాలు చేపడుతున్నారో ఆ పార్టీలు ఆ గ్రామ స్థాయిలోకి వెళ్ళి ఒక్కసారి మీరు చూసుకుంటే కనుక, అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల్లోకి వెళ్ళి మీరు చూసుకుంటే కనుక మీకు ఈ విషయం గ్రౌండ్ లెవెల్లో మీకే అర్థమవుతుంది. సో ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది ఈ ఉచిత పథకాల మీద. దీనిపైన ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలు రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీటిని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్తే కనుక బాగుంటుంది. ఈ ఉచిత పథకాల బదులు ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పథకాలు ఏవైనా ఉంటే అలాంటివి చేపడితే బాగుంటుంది అన్నది ప్రజల్లో ఉన్న అభిప్రాయం కూడా. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక ఆధ్యాత్మికతకు సంబంధించినది. మేడారంలో మినీ జాతర షురు, ఘనంగా మండమెలిగే పండుగ, గద్దెల వద్ద అలికి ముగ్గులు వేసిన ఆడబిడ్డలు, దిష్టి తోరణాలు, ద్వారబంధనం కట్టిన పూజారులు, డోలు వాయిద్యాలు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు, గద్దెల వద్ద ఆదివాసీ పూజారుల జాగారం, భారీగా తరలి వచ్చిన భక్తులు, బంగారంతో మొక్కులు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న జాతర. సో ఏదైతే తెలంగాణలో తెలంగాణలో చూసుకుంటే కనుక మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ అమ్మవారి జాతరకైతే కనుక విశిష్ట స్థానం ఉంది. చాలామంది భక్తులు అంటే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా చాలామంది వచ్చి అమ్మవార్లకి బంగారంతో వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ బంగారము అంటే కనుక బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు. సో బెల్లం సమర్పించి వాళ్ళ మొక్కులు అయితే కనుక తీర్చుకుంటారు. సో ఈ 4 రోజులు జరుగుతున్న ఈ మేడారం సమ్మక్క సారలమ్మ వారి జాతర అయితే కనుక 15వ తేదీతో అయితే కనుక ముగుస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. అలాగే ఘనంగా అక్కడైతే కనుక ఏర్పాట్లు చేశారు మేడారంలో. సో ఎందుకంటే కనుక ప్రజలు అధిక సంఖ్యలో, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. కాబట్టి దాని తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేశారు. అక్కడ ఏదైతే అమ్మవార్ల సమ్మక్క సారలమ్మ వారి గద్దె ఉందో అక్కడ కూడా చక్కగా అలంకరించడము, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్పేసి ఇచ్చారండి. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే పొలిటికల్ న్యూస్. రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే స్థానిక ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బిల్లు, కులగణనలో పాల్గొనని వారికి ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షలో నిర్ణయం. ఓబీసీల దశాబ్దాల కలను నిజం చేస్తాం, డిప్యూటీ సీఎం భట్టి. రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం, ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని వెల్లడి. ఇక్కడ చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు, అది ఒకసారి చూద్దాం. 3 పద్ధతుల్లో సర్వే, కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సమాచారం ఇవ్వలేదు, మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు. వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నాం. వీరి నుంచి 3 రకాలుగా వివరాలు సేకరిస్తాం.
త్వరలో టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటిస్తాం. దానికి ఫోన్ చేస్తే అధికారులు వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారు. మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు ఈ 10 రోజులు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవచ్చు. ఈ రెండు కాకుండా ఆన్లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేయించుకునేందుకు ఛాన్స్ ఇస్తాం అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే కనుక చెప్పారు. సో ఈ నెల 16 నుంచి 28 వరకు ఎవరైతే సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనలేదో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తాము. ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అంటే మరోసారి సర్వే నిర్వహిస్తాము. ఇది 3 పద్ధతుల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఈ 3 పద్ధతుల గురించి కూడా మనం ఇందాక చెప్పుకున్నాము. ఒకటి ఏంటంటే కనుక ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తారు. దానికి ఫోన్ చేస్తే కనుక అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏదంటే కనుక అంటే మండల కార్యాలయాల్లో కూడా ప్రజాపాలన అధికారులను నియమిస్తారు. అక్కడికి వెళ్ళి కూడా సో వాళ్ళు అందుబాటులో ఉంటారు. అక్కడికి వెళ్ళి కూడా వివరాలు ఇస్తారు. సో ఈ రెండు కూడా చేసుకోలేము అనుకుంటే కనుక ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ 3 ఆప్షన్స్ అయితే కనుక ఇచ్చారు. సో ఎవరైతే కనుక మిస్ అయ్యారో అంటే ఆ టైంకి వేరే ఊర్లకు వెళ్ళడం అయి ఉండొచ్చు, లేకపోతే సమయానికి ఇంట్లో ఉండకపోవచ్చు, ఇలా మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ వివరాలు కూడా ఇస్తే కనుక ఇంకా పూర్తిగా ఇంకా అంటే వాళ్ళు కూడా సమాచారం ఇస్తే కనుక ఈ కులగణన సర్వేకి అంటే బీసీల రిజర్వేషన్ ఏదైతే 42% ఇస్తామని చెప్పారో దానికి కట్టుబడి ఉంది ప్రభుత్వము. సో దానికి ఉపయోగపడుతుంది. అలాగే పేదలు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరికైతే కనుక అంటే వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అంటే మిస్ అయిన వాళ్ళలో కూడా వెనుకబడిన వాళ్ళు ఉండొచ్చు, ఇంకా రకరకాల వాళ్ళు ఉండొచ్చు. సో ఇలాంటి ఈ డేటా ఇస్తే కనుక ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఈ సర్వేలో పాల్గొంటే సో వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా తెలిస్తే అవకాశం ఉంది ప్రభుత్వానికి. అలాగే ఎవరైనా బీసీలు మిస్ అయినా కూడా వాళ్ళు కూడా యాడ్ అవుతారు. సో అందుకని చెప్పేసి ఆ ప్రభుత్వం అయితే కనుక ఎవరైతే మిస్ అయ్యారో అంటే కులగణన సర్వే అప్పుడు వాళ్ళకి మరో ఛాన్స్ ఇస్తున్నామని చెప్పారు. సో డేట్స్ కూడా క్లియర్గా చెప్పారు. 16వ తేదీ నుంచి 28 వరకు 3 ఆప్షన్స్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా సులువుగానే ఉంటుంది. మరి దీనికి సో ఎవరైతే ఈ సర్వేలో వివరాలు ఇవ్వలేదో మరి వాళ్ళు ఎంతవరకు దీన్ని ఉపయోగించుకుంటారో అన్నదైతే కనుక 28వ తేదీ తర్వాత మనకు తెలుస్తుంది. ఎందుకంటే అంతవరకు గడువు ఉంది కాబట్టి. ఇక మరో మాట చెప్పారు డిప్యూటీ సీఎం అయితే కనుక కేసీఆర్, కేటీఆర్ అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే వివరాలు ఇవ్వలేదని కూడా చెప్పారు. అయితే మొన్న ఒకసారి కేటీఆర్ మాట్లాడుతూ అంటే సర్వే తప్పుల తడకగా ఉంది, ఈసారి సర్వే నిర్వహించండి, మళ్ళీ రీసర్వే చేయండి, నేను కేసీఆర్ వివరాలు ఇస్తాము అని కూడా చెప్పారు. కేటీఆర్ అన్నట్లు మీరు రీసర్వే చేయమంటున్నారు. మళ్ళీ రీసర్వే చేయాలంటే అంత సమయము, అంతమంది ఎన్యూమరేటర్లు, అంతమంది డేటా ఎంట్రీ చేసిన వాళ్ళు, అంత ప్రజాధనం ఏదైతే 130 కోట్ల దాకా ఖర్చు అయిందన్నారో అదంతా మళ్ళీ అంటే బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది కదా. మరి ఏదైతే మీరు వాదిస్తున్నారో అది తప్పుల తడకగా ఉంది అని చెప్పేసి, కానీ ప్రభుత్వం ఏమో ఇది సైంటిఫిక్ మెథడ్లో చేసినది, ఆషామాషిగా చేసినది కాదు అని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తోంది. మరి అలాంటప్పుడు అంత పకడ్బందీగా చేసిన సర్వేని మళ్ళీ ఎందుకు రీసర్వే చేయాల్సిన అవసరం ఉంది? ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఛాన్స్ ఇచ్చిందో దీంట్లో నమోదు చేసుకున్నా కూడా ఎవరు మిస్ అయిన వాళ్ళ డీటెయిల్స్ అయితే వస్తాయి కదా. మీరు కూడా అంటే కేటీఆర్ మీరు అన్న మాట ప్రకారము సో వివరాలు ఇస్తాము అని చెప్పారు. రీసర్వే అనే చేయాల్సిన అవసరం లేదు, ఇంకొక అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఎవరైతే ఇవ్వలేదో మీరు మీ నాన్నగారు కేసీఆర్ గారు వెళ్ళి అంటే 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ఆప్షన్స్లో మీకు ఏది ఈజీగా ఉంటుందో అందులో మీరు కూడా మీ వివరాలు ఇస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే కనుక ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటప్పుడు ఒక రాష్ట్రంలో ఒకటి చేపట్టారు అన్నప్పుడు దీనికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలి కదా. ఈ కులగణన సర్వే ఏదైతే ఉందో ఇది అంటే అధికార పార్టీ చేస్తోంది, వాళ్ళకే క్రెడిట్ వెళ్తోంది. సో అట్లా కాదు కదా, దీనికి ప్రతిపక్షాలు సహకరించాలి. ఏదైతే కనుక ప్రభుత్వము దీన్ని చేపట్టడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయో, ఒకటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే ఎంతమంది పేదలు ఉన్నారు, సో వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన ఫలాలు అందించాలి, అందరితో పాటే సో వాళ్ళకు కూడా అందాలి అన్నది ఒకటి. ఇంకొకటి బీసీలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఈ 2 రీజన్స్ తో చేసిన ఈ సర్వేలో
ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నేతలుగా మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వకపోవడం అనేది చాలా మంది ప్రజల్లో అయితే కనుక చర్చనీయాంశంగానే మారింది. ఎందుకు డీటెయిల్స్ ఇవ్వలేదు, వాంటెడ్లీ ఇవ్వలేదా ఏంటి అని. సో మీరు ఎందుకు ఇలాంటి విమర్శలకు గురవుతారు? ఇప్పుడు మీరు మరో ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా మీ వివరాలు ఇచ్చేసి అంటే ప్రతిపక్ష నేతలుగా మీ హుందాతనాన్ని కాపాడుకుంటే కనుక బాగుంటుందని చెప్పేసి ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. ఇక ఇందులో మరో ముఖ్యమైన అంశం చూసుకుంటే కనుక ఏదైతే కనుక ఈ బీసీ రిజర్వేషన్లు ఉందో 42% బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో దీనికి సంబంధించి సో కేంద్రం దీనిపైన ఎలాగైనా సరే ఈ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా కేంద్ర ప్రభుత్వం పైన అయితే కనుక ఒత్తిడి తీసుకొస్తాము, అలాగే ప్రధాని మోడీతో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తామని చెప్పి కూడా వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది అని చెప్పేసి ఈ వార్తా కథనం ద్వారా మనకైతే తెలుస్తోంది. అలాగే కేంద్రంలో పార్లమెంట్లో అంటే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేలాగా కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా సరే ఆమోదం తెలిపేలాగా చూస్తాము అని చెప్పైతే కనుక చెప్పారు. సో ఇది ఇక్కడ మనకి ముఖ్యంగా ఈ కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో అలాగే బీసీ రిజర్వేషన్లు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్త. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే స్థానిక ఎన్నికలు ఏప్రిల్ లేదా మేలో, బీసీ రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయంతో ఆలస్యం, మరికొంతకాలం స్పెషల్ ఆఫీసర్ల పాలనే, తమిళనాడు తరహా వ్యూహాన్ని అమలు చేసే యోచనలో ప్రభుత్వం. సో ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో దాన్ని అయితే కనుక అంటే ప్రభుత్వం ఏదైతే బీసీ రిజర్వేషన్ల పైన ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందో అది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఏప్రిల్ లేదా మేలో ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో అప్పటి వరకు అయితే కనుక స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళ పాలనలోనే వారి పాలనే కొనసాగుతుంది అన్నది ఇక్కడ మరో ముఖ్యమైన అంశము. సో మొత్తానికైతే కనుక చట్టబద్ధత కలిగి బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కలిగిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు అయితే కనుక ఉంటాయని స్పష్టంగా తెలుస్తుంది ఈ వార్తా కథనం ద్వారా. ఇక మరో ముఖ్యమైన న్యూస్ జాతీయ అంతర్జాతీయ న్యూస్ ఇది. ఏఐ స్టార్టప్లతో కలిసి పనిచేద్దాం, ప్రధాని మోడీ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ అంగీకారం, డిఫెన్స్, అణు ఇంధనం, ట్రేడ్, సైన్స్ తదితర రంగాల్లోనూ సహకారానికి ఓకే, ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు, మాషేలో ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం, భారత అమర జవాన్లకు మోదీ నివాళులు, ముగిసిన ఫ్రాన్స్ పర్యటన, అమెరికాకు మోడీ. సో ఏదైతే కనుక ఫ్రాన్స్కి వెళ్ళారో మోడీ ప్యారిస్ లో జరుగుతున్న ఏఐ సదస్సుకి, సో ఆ సదస్సులో పాల్గొన్న అనంతరం ఇరు దేశాలు అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో కలిసి మోడీ గారు ద్వైపాక్షిక సంబంధాల పైన మాట్లాడడం అయితే జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలు అంటే రెండు దేశాల మధ్య మరింత బలోపేతంగా ద్వైపాక్షిక సంబంధాలు అయితే కనుక నెలకొల్లేలా మోడీ గారు అయితే కనుక మెక్రాన్తో మాట్లాడడం జరిగింది. అలాగే ఏఐ స్టార్టప్లతో కలిసి పనిచేద్దాము అని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా మెయిన్ హెడ్డింగ్ ఇచ్చారు. దీనికి అంటే మోడీ అవ్వచ్చు, మన ప్రధానమంత్రి మోడీ అవ్వచ్చు, అటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అవ్వచ్చు, ఇద్దరు పరస్పర అంగీకారం అయితే కనుక తెలిపారు. అలాగే డిఫెన్స్, అణు ఇంధనం, సైన్స్, ట్రేడ్, ఇతర రంగాల్లో కూడా సహకారానికి ఓకే చెప్పుకున్నారు. ఇక ముఖ్యంగా ఏంటంటే కనుక ఇరు దేశాల మధ్య అయితే కనుక కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి అని చెప్పేసి ఇక్కడ మనకి వార్త ఇచ్చారు. ఇక మాషేలో ఇండియన్ కాన్సులేట్ అయితే కనుక ప్రారంభించబోతున్నారు. ఇక అక్కడ అంటే మన భారత అమర జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కనుక మోడీ నివాళులు అర్పించడం జరిగింది. ఇక ఫ్రాన్స్ పర్యటన నిన్నటితో ముగిసింది. అమెరికాకు అయితే కనుక మోడీ పయనం అయ్యారు. మరి అమెరికాలో ట్రంప్ ని కలుస్తారు. అంటే ట్రంప్ తో అందరూ అంటే ఒక భారతీయులే కాదు ప్రపంచ దేశాలు కూడా చాలా దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఏంటంటే మోడీ ట్రంప్ మీటింగ్ మీద అయితే కనుక ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చాలా దేశాలకైతే కనుక ఆ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. అలాగే ఆ దేశంలో ఉంటున్న అంటే ఉద్యోగాలు చేస్తున్న వారు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ట్రంప్ నిర్ణయాలు ఒక రకంగా భయాందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది వెలిబుచ్చుతున్న విషయం అయితే కనుక ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు, అక్కడ ఉన్న విద్యార్థులు చదువుకుంటున్నది చాలా మంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ తో షేర్ చేస్తున్న విషయం అయితే కనుక సో ఎట్లా ఉంది అంటే అక్కడ పరిస్థితి ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అవ్వచ్చు, అలాగే పార్ట్ టైం జాబ్స్ కు సంబంధించి సో క్యాంపస్ లోనే పార్ట్ టైం జాబ్స్ చేయాలనేసి చెప్పడము, దానివల్ల అంటే విద్యార్థులు చదువుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు జనరల్ గా పార్ట్ టైం జాబ్స్ చేసుకుని వాళ్ళ ఖర్చులకు వాళ్ళు చూసుకునే వాళ్ళు. సో ట్రంప్ వచ్చిన తర్వాత క్యాంపస్ లోనే చూసుకోవాలి పార్ట్ టైం జాబ్స్ అని చెప్పడంతో సో క్యాంపస్ లో అంత ఉండదు, అంత ఎక్స్పోజర్ ఉండదు. అంటే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి అన్ని జాబ్స్ క్యాంపస్ లో ఉండవు, అంత ఉండదు కూడా. సో దీనివల్ల విద్యార్థులు అక్కడ ఉండి కూడా పేరెంట్స్ మీదనే ఆధారపడము, సో ఇక్కడ వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఇదంతా కూడా
కూడా మనం ఇంతకుముందు వార్తా కథనాల్లో చూసుకున్నాము. సో ఈ నేపథ్యంలో అంటే ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ముఖ్యంగా కొన్ని ప్రపంచ దేశాల్లో అయితే కనుక చాలా భయాందోళనలు నెలకొన్నాయి. అలాగే అక్కడ అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మన భారతీయులు అలాగే తెలంగాణ, ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళైతే కనుక విద్యార్థులు కొంతమంది చెప్తున్నది ఏంటంటే కనుక వాళ్ళ పేరెంట్స్తో చెప్పుకుంటున్నారనేసి కొంతమంది అయితే కనుక మాట్లాడుకుంటున్నారు ఈ విషయాన్ని. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే కనుక ఏ రోజుకు ఆ రోజు ఈ రోజు గడిస్తే చాలు అన్నట్టు ఉంది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి విద్యార్థులు బాధపడుతున్నారు అని చెప్పేసి మనకైతే కనుక చాలా మంది ప్రజలు చెప్తున్నారు. అంటే ఎవరైతే విద్యార్థులు మనకు తెలిసిన అంటే జనరల్గా చూసుకుంటే మన పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు ఇలాంటి వాళ్ళ పిల్లలు వెళ్ళడం, లేదా మన బంధువుల పిల్లలు వెళ్ళి అమెరికాలో చదువుకోవడం ఎవరో ఒకరు తెలిసే ఉంటారు. సో వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే కనుక ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడైతే కనుక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పార్ట్ టైం జాబ్ విషయం అవ్వచ్చు, లేకపోతే ఎప్పుడు ఎలాంటి ఆంక్షలు పెడతాడో తెలియదు. సో అప్పుడు స్టడీస్ కన్నా కూడా ఈ భయం ఎక్కువైపోతుంది అని చెప్పేసి చెప్తున్నారనేసి వాపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు సుంకాలు పెంచడం, అంటే దిగుమతుల పైన సుంకాలు పెంచడం, టారిఫ్లు పెంచడం అవ్వచ్చు, అలాగే అక్రమ వలసదారులను పంపించాలి, కరెక్టే. ఎవరి దేశాలకి వాళ్ళు అక్రమ వలసదారులని పంపించడం కరెక్టే ట్రంప్ చేస్తున్నది. కాకపోతే ఆ పంపించే విధానం ఏదైతే ఉందో అది చాలా అమానవీయంగా ఉంది. అంటే సంఖ్యలతో బంధించి పంపించడం, వాళ్ళేమి సో అది ఉగ్రవాదులు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు కదా వాళ్ళని అంత అమానుషంగా పంపించడానికి. సో దీనిపైన కూడా ప్రపంచ దేశాలు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీ అలాగే ట్రంప్ మీటింగ్ పైన అయితే కనుక అందరూ ఆసక్తిగా ఉన్నారు. సో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి, ఎటువంటి వాటి మీద మోడీ మాట్లాడతారు ట్రంప్తో, ఇన్ని రోజులు అంటే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల లాభాల కన్నా కూడా నష్టాలే ఎక్కువ ఉన్నాయి అన్నది ఒక భావన ప్రజల్లో. సో దీనిపైన ఏం మాట్లాడతారు, సో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఒక్క భారతదేశం గురించే మాట్లాడతారా, లేకపోతే ట్రంప్ నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న బాధల్ని కూడా మాట్లాడతారా అన్నది ప్రపంచ దేశాలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఏది ఏమైనా కూడా మోడీ ట్రంప్ మీటింగ్ పైన అయితే కనుక ఒక్క భారతీయులే కాదు ప్రపంచ దేశాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. ఏం మాట్లాడతారు, ఎటువంటి నిర్ణయాలు వెలువడతాయి, ఏదైనా సలహాలు ఎందుకంటే ట్రంప్కి మోడీకి మంచి సాన్నిహిత్యమే ఉంది. సో ఈ నేపథ్యంలో సో మోడీ చెప్తే ఏదైనా కొన్ని వింటారా, సో ఎలాంటి వాటిపైన మాట్లాడబోతున్నారు అని చెప్పేసి చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక మీ సేవా సెంటర్ల వద్ద జనం బారులు, రేషన్ కార్డు దరఖాస్తుల కోసం గంటల తరబడి క్యూ లైన్లు, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు, మొరాయిస్తున్న సర్వర్లు, ఇతర సేవలపైన ప్రభావం. కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి లాస్ట్ డేట్ లేదని అధికారుల వెల్లడి. సో ఏదైతే రేషన్ కార్డులో గ్రామ సభల్లో కానీ లేకపోతే మామూలుగా కానీ అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు ఇక్కడ మీ సేవా సెంటర్స్లో అని చెప్పేసి ఒక అంశం ఇచ్చారు. అలాగే మీ సేవా సెంటర్ల దగ్గర అయితే కనుక జనం బారులు తీరారు రేషన్ కార్డుల అప్లై కోసం అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే అన్నారు. ఇది కొంత అంటే ప్రజలకి ఊరట కలిగించే అంశం. లేకపోతే డెడ్ లైన్ పెట్టారు అంటే కనుక ఇంకా గందరగోళం నెలకొని జనాల్లో అయితే కనుక ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకోలేకపోయారో వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంది, చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఎటువంటి లాస్ట్ డేట్ లేదు అని చెప్పడం అయితే కనుక కొంత ప్రజలకి వెసులుబాటే అని చెప్పొచ్చు. కాకపోతే కనుక మరి ఈ ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మీ సేవా సెంటర్లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం 3 రోజుల నుంచి చాలా అంటే బారులు తీరి ఉన్నారు జనాలు. మరి ఎందుకు ఇది జరుగుతోంది? రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము ప్రజాపాలనలో సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. చాలా మంది చేసుకున్నారు కూడా. కాకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగిందో అన్నది అది ప్రభుత్వము ఉన్నతాధికారులని నియమించి అది కనుక్కోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే కనుక ఈ రేషన్ కార్డులు అవ్వచ్చు, ఇందిరమ్మ ఇండ్ల మీద అవ్వచ్చు, మన కొద్ది రోజుల నుంచి చూసుకుంటే కనుక చాలా గందరగోళము, ఒకలాంటి అయోమయం కూడా నెలకొని ఉంది అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. సో ప్రభుత్వం అయితే కనుక దీనిపైన ఒకసారి ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి పథకము అందరికీ అందాలి, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందాలి అని చెప్పేసి
చెప్తోంది. కాకపోతే అక్కడ ఇంప్లిమెంటేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సరిగా చేయకపోయినా కూడా అది ప్రభుత్వానికే ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇంకొకరికి కాదు కదా. దానివల్ల ప్రజలు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ మాట అన్నారు. అది అంటే ప్రభుత్వం ఎంత మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, ఆ సమయానికి పూర్తి చేయాలనుకున్నా కూడా అక్కడున్న అధికారులు సరిగా ఆ వర్క్ చేయకపోతే కనుక అది డిలే అయ్యే అవకాశం ఉంది. ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం మీద కూడా పడుతుంది అనేసి గతంలో ఒకసారి అన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రేషన్ కార్డుల విషయం ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది అవ్వచ్చు, ఇందిరమ్మ ఇండ్లు అవ్వచ్చు, ఇలాంటి వాటి మీద కూడా రేవంత్ రెడ్డి ఫోకస్ చేసి లేకపోతే డిప్యూటీ సీఎం అయినా సరే ఫోకస్ చేసి ఎక్కడ ఏం జరుగుతోంది అన్నది తెలుసుకొని ప్రజలకు అంటే వాళ్ళ సమయం వృధా కాకోకుండా ఇక్కడ చూస్తే కనుక మొన్న కూడా చూసాం ఆధార్ సర్వర్లు మొరాయిస్తున్నాయి అని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు ఏంటంటే మొరాయిస్తున్న సర్వర్లు అని చెప్పేసి. లాస్ట్ టైము అదే చెప్పారు. సో మరి ఎప్పుడు అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కనుక దానిపైన లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్లు ఆగిపోవడము లేకపోతే స్లో అవ్వడము మనం చూస్తూ ఉంటాం, కాదనట్లేదు. కాకపోతే కనుక మరి ఇంతమంది జనాలు వచ్చి అప్లై చేసుకుంటారు అన్నప్పుడు దాని తగ్గట్టే టెక్నాలజీ ఏదైతే సర్వర్లు ఉన్నాయో ఇదన్నిటినీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా ప్రజల సమయాన్ని వృధా చేయకోకుండా గంటల తరబడి వాళ్ళు క్యూల్లో ఉండకోకుండా ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకొకటి ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే ఈ కొద్ది రోజులు రేషన్ కార్డులు పూర్తి అంటే అప్లై చేసుకునేది పూర్తి అయ్యే వరకు ఇంకొన్ని ఎక్కువగా సెంటర్లు ఏర్పాటు చేసినా కూడా బాగుంటుందని చెప్పేసి ప్రజలైతే కనుక అనుకుంటున్నారు. సో మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే ఇంకో అమ్మాయిని కంటాడేమోనని భయం వేస్తున్నది. చరణ్ కు ఈసారైనా కొడుకు పుడితే బాగుండు, వారసత్వం కొనసాగాలనేది నా కోరిక. సినీ నటుడు చిరంజీవి వ్యాఖ్యలు తీవ్ర దుమారం. కొడుకే వారసుడా, కూతురు కాదా అంటూ విమర్శలు. సో ఏదైతే ఒక ఈవెంట్లో పాల్గొన్నారో చిరంజీవి అక్కడ మాట్లాడుతూ ఆయన అన్నారు అంటే మా ఇంట్లో అంటే చూస్తే కనుక ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. సో అమ్మాయిలు అంటే ఇష్టమే, కాకపోతే కనుక అంటే చరణ్కి అమ్మాయి పుట్టింది, మళ్ళీ ఈసారి అయినా కూడా ఈసారి కూడా అమ్మాయి పుడుతుందేమో అని భయం వేస్తోంది అని చెప్పేసి చరణ్తో అయితే నేను అంటుంటాను ఈసారైనా అబ్బాయి పుట్టాలిరా అని చెప్పేసి అంటూ ఉంటాను అని చెప్పేసి తను చెప్పడం అయితే కొంచెం ఆ ఈవెంట్లో నవ్వుకుంటూ చెప్పారు, సరదాగా చెప్పినట్టు. కానీ సరదాగా చెప్పినా కూడా ఆయనలో ఉన్న భావం ఏంటి, అబ్బాయి పుట్టాలనే కదా. అందుకే అది లేకపోతే మనసులో సరదాగా అయినా కూడా ఆ భావం అయితే బయటికి రాదు కదా. దాంట్లో కూడా తప్పు లేదు. పొడి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది, సో ఇద్దరు తోడుగా ఉంటారు ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చిరంజీవి అన్న వ్యాఖ్యలు ఈ రకంగా కూడా మనం తీసుకోవచ్చు. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది, సో అందుకు ఆ నేపథ్యంలో అన్నారు. దీన్ని కూడా ఎందుకు ఇంత అంటే మరి వార్తాపత్రికల్లో వేసి చెప్పుకోవాల్సినంత అవసరం ఉందా అన్న డౌట్ కూడా కొంతమందికి రావచ్చు. కాకపోతే ఇక్కడ చిరంజీవి గారు ఏదైతే ఒక పదం వాడారో ఆ పదం వల్ల ఈరోజు ఈ న్యూస్ ఇంత అంటే తీవ్ర దుమారం అని చెప్పారు కదా, ఇంతగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. అంటే మన లెగసీని ఒక అబ్బాయినన్న కండ్రా మన లెగసీ కంటిన్యూ అవుతుంది అని నేను చరణ్కి చెప్తుంటాను అని చెప్పేసి అన్నారు. అంటే వారసత్వం అబ్బాయిలతోనే కొనసాగుతుందా, అమ్మాయిలు వారసత్వం కొనసాగించలేరా? మరి అలా అనుకుంటే కనుక సో మెగా ఫ్యామిలీలోనే మెగా కోడలు ఉపాసన గారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు అంటే వాళ్ళ తాతయ్య గారు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. సో అక్కడ అమ్మాయిలే కదా, వాళ్ళంతా వారసత్వాన్ని కొనసాగించలేదా? కొనసాగించారు. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా ఉన్నారు. అపోలో ఆసుపత్రులని అపోలో హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక స్థాయికి తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఉపాసన గారు కూడా చాలా సామాజిక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఒక మంచి బిజినెస్ ఉమెన్గా అయితే కనుక వారసత్వం కొనసాగిస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు సో చిరంజీవి గారు అంటే సో పద్మవిభూషణ్ బిరుదు పొందిన చిరంజీవి గారు సో సినీ ఇండస్ట్రీలో ఎవరిని కదిపినా కూడా అంటే చాలా మంది సో మాకు చిరంజీవి మా రోల్ మోడల్ చిరంజీవి అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిరంజీవికి ఉన్న అభిమానుల గురించి అయితే కనుక ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనకున్న అభిమానుల సంఖ్య అలా ఉంది. మరి ఈ చిరంజీవి ఒక ఉన్నత స్థానంలో ఉండి ఆయన ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే చరణ్కి ఈసారైనా కొడుకు పుడితే బాగుంటుంది, వారసత్వం కొనసాగుతుంది, అంటే నా వారసత్వం కొనసాగాలనేది నా కోరిక అని చెప్పేసి చిరంజీవి ఏదైతే అన్నారో ఇది ఎంతవరకు కరెక్ట్? మరి అంటే కూతురు వారసత్వం కొనసాగించలేదా, కొడుకే వారసుడు అవుతాడా, కూతురు వారసుడు కాడా అన్నది ఇప్పుడు ముఖ్యంగా ప్రజల్లో అలాగే అభిమానుల్లో కూడా నిన్నటి నుంచి చర్చ జరుగుతున్న విషయము. ఏదేమైనప్పటికీ ఆ చిరంజీవికి రాష్ట్ర వ్యాప్తంగా అంటే
తెలంగాణలో కాదు, ఏపీలో కాదు, రెండు రాష్ట్రాల్లోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల సంఖ్యను మనం చెప్పలేం కూడా. మరి ఇలాంటి వ్యక్తి అంటే అభిమానులు ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ అభిమానులకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అన్నది కూడా చిరంజీవి ఒకసారి ఆలోచించుకొని ఉండాల్సింది. సో ఆడపిల్లల్ని ప్రోత్సహించాలి, ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో వృద్ధిలోకి తీసుకురావాలి అని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తూ ఉంటే, ఈ నేపథ్యంలో చిరంజీవి ఇలాంటి కామెంట్స్ చేయడం అయితే కనుక నిజంగానే ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా చిరంజీవి ఒక్కసారి చిరంజీవి ఫ్లోలో కాకుండా కొంచెం ఆలోచించి మాట్లాడుండాల్సింది. ఎందుకంటే కనుక ఇవి చాలా సున్నితమైన అంశాలు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి మాట్లాడుండాల్సింది. ఎందుకంటే కనుక చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని అయినా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది. అరే నేను ఇలా చెప్తున్నాను కదా, నా ఫ్యాన్స్ ఎలా దీన్ని స్వీకరిస్తారు, వాళ్ళు కూడా ఇదే బాటలో వెళ్తే పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. సో ఆయన ఆ ఈవెంట్లో అయితే కనుక నవ్వుతూనే చెప్పారు, సరదాగా కాదనట్లేదు. బట్ సరదాగా చెప్పినప్పటికీ ఆయన మనసులో ఉన్న భావన అయితే కనుక అక్కడ వ్యక్తీకరించారు. వ్యక్తీకరించడంతో పాటు ఈసారైనా కొడుకు కను అని చెప్పి చరణ్కి చెప్తున్నాను, ఎందుకంటే మన లెగసీ కంటిన్యూ అవ్వాలి అన్నదే నా కోరిక అన్నది కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అంటే ఈ వ్యాఖ్య ఏదైతే లెగసీ వారసత్వం కొనసాగాలి అని చెప్పారో దీనిపైననే ఇప్పుడు తీవ్ర దుమారం అయితే రేగింది. అంటే కొడుకే వారసు అవుతాడా, కూతురు అవ్వదా, వారసురాలు అవ్వదా కూతురు? ఎంతమందిని చూడట్లేదు మనము కూతుళ్ళని, వారసత్వం కొనసాగిస్తున్న వాళ్ళని, అలాగే ఆ ఇంటికి మంచి పేరు తీసుకొస్తున్న వాళ్ళని, బిజినెస్ అవ్వచ్చు, ఉద్యోగాల్లో అవ్వచ్చు, ఎంతమంది అమ్మాయిలు వాళ్ళ కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని నిలబెట్టారు. దీన్ని ఒక్కసారి చిరంజీవి ఆలోచించుకొని మాట్లాడి ఉండాల్సింది. సో ఏది ఏమైనా కూడా చిరంజీవి వ్యాఖ్యలు అయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. అలాగే దీనిపైన చిరంజీవి ఏమైనా స్పందిస్తారా అన్నది కూడా చూడాలి. మరో ముఖ్యమైన వార్త, సిసిఐ పత్తి కొనుగోళ్లలో భారీ గోల్మాల్, దళారులతో కలిసి మార్కెట్ కమిటీ సెక్రటరీల దందా, తప్పుడు టీఆర్ పత్రాలతో కోట్లల్లో అక్రమాలు, రైతుల నుంచి అగ్గువకు కొని సిపిఐకి అమ్మకం, ఒక్కో క్వింటాలుపై 2,000కు పైగా దోపిడీ, సిసిఐ అధికారులు రైతు సంఘాల ఫిర్యాదుతో ఎంక్వైరీ, అక్రమాలు బట్టబయలు కావడంతో 7గురిపై వేటు, ఏఈఓలపైన చర్యలకు రంగం సిద్ధం. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు, ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు భారీగా తరలి వచ్చిన పత్తి అని. సో మనం నిన్న వార్తలో చూసుకున్నాము, సిసిఐ పత్తి కొనుగోలుకి సంబంధించి అయితే కనుక అక్కడ కూడా సర్వర్లు మొరాయించడంతో, ఆధార్ సర్వర్ మొరాయించడంతో పత్తి రైతులు ఎవరైతే కనుక పత్తిని అమ్మడానికి తీసుకొచ్చారో సిసిఐ దగ్గరికి, అక్కడ వాళ్ళు 5 రోజుల నుంచి అయితే కనుక పత్తి ఎక్కువ రావడంతో ప్రాసెస్ కొంత స్లో అవుతోంది అని చెప్పారు. దానికి తోడు 2 రోజుల నుంచి ఆధార్ సర్వర్ మొరాయిస్తోంది, దీనివల్ల కూడా లేట్ అవుతోంది పత్తి కొనుగోలు చేయడానికి అని చెప్పేసి సిసిఐ చెప్పింది. సో దీంతో కొంతమంది రైతులు ఏంటంటే కనుక అంత సమయము ప్లస్ వాళ్ళు తీసుకొచ్చిన వాహనాల్లో ఏదైతే తీసుకొచ్చుంటారో ఆ పత్తిని, ఆ వాహనానికి ఒక్కొక్క రోజుకి 2,500 రూపాయలు అయితే కనుక రెంట్ పే చేయాల్సి వస్తుంది. మరి వాళ్లకు పత్తి రైతులు పత్తి అమ్మిన తర్వాత వాళ్ళకు వచ్చే అంతో ఇంతో ఖర్చులు పోను, అంతో ఇంతో మిగిలే దాంట్లో ఇలాంటి వాటికి అధిక మొత్తంలో చెల్లిస్తే ఇంకా వారికి ఏం మిగులుతుంది? అందుకని చెప్పేసి కొంతమంది రైతులు ప్రైవేట్ గానే తక్కువ ధరకైనా సరే అమ్ముకొని వెళ్ళిపోయారని చెప్పేసి నిన్న వార్తలు చూసాం. ఇప్పుడు చూస్తే కనుక ఈ రోజు వార్తలో చూస్తే కనుక మరి సిసిఐ పత్తి కొనుగోళ్లలో భారీ గోల్మాల్ జరుగుతోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. దళారులతో కలిసి మార్కెట్ కమిటీ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దందా నడిపించేసి తప్పుడు టీఆర్ పత్రాలతో అయితే కనుక కోట్లలో అక్రమాలు చేశారు. ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి అగ్గువకు కొనుక్కొని, అంటే ఈ మార్కెట్ కమిటీ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళను ప్లస్ దళారులతో కలిసి వాళ్ళు చేసిన ఈ పని వల్ల రైతుల నుంచి తక్కువకి కొనుక్కొని మళ్ళీ ఆ పత్తిని సిసిఐకి అధిక రేటులో, అంటే సిసిఐ రేటు ఏదైతే ఉంటుందో ఆ రేట్కి సిసిఐకి అమ్మారు. సో దీనిపైన క్వింటాల్కు 2,000కు పైగా దోపిడీ జరిగింది. మరి దీనివల్ల రైతులు ఎంత నష్టపోయారు? ఎందుకు అంటే మార్కెట్ కమిటీ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి దిగజారుడు పనులకు దిగడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసము? ఒకవైపు అసలు ఒక్కసారి వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసుకోండి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటని అమ్ముకోవడానికి తీసుకొస్తే మీరు దళారీలతో చెయ్యి కలిపేసి ఇలా దోపిడీ చేయడం ఎంతవరకు కరెక్టు? కొంచెమైనా మానవత్వం ఉందా? కొంచెమైనా మానవత్వం ఉండాలి కదా.
ఇప్పుడు కొంచెమైనా సిగ్గుండాలి కదండి. ఎలా రైతుల నుంచి మీరు అలా దళారులతో చెప్పాల్సింది పోయి వాళ్ళతో చేతులు కలిపి మళ్ళీ ఆ పత్తి కొనడం కాకోకుండా సీసీఐకే అమ్మేసి ఒక్క క్వింటాల్ మీద 2,000 రూపాయలు దోపిడీ జరిగింది అంటే అది చిన్న మాటనా? కాదు కదా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇదైతే కనుక ఈ భాగవతం బట్టబయలైపోయింది. ఈ అక్రమాలు బట్టబయలు కావడంతో అంటే సీసీఐ అధికారులు రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ అయితే చేశారు. అక్రమాలు అయితే బట్టబయలయ్యాయి. 7 మంది మీద అయితే కనుక వేటు వేశారు. 7 మంది పైన అయితే కనుక వేటు వేశారు. అలాగే ఏఈఓ పైన కూడా చర్యలకు రంగం సిద్ధం చేశారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయంలో త్వరితగతిన అంటే ఇలాంటి దోపిడీలు అక్రమాలు ముందుకు సాగకుండా ఏదైతే సిసిఐ అలాగే రైతు సంఘాల ఫిర్యాదుతో అయితే కనుక ఎంక్వైరీ చేయడము, ఎవరైతే సంబంధిత అధికారులు ఇలా చేశారో వాళ్ళపైన వేటు వేయడము, అలాగే ఏఈఓ పైన కూడా చర్యలకు రంగం సిద్ధమవడం అయితే కనుక నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఇది ఊరట కలిగించే అంశమే రైతులకి. ఎందుకంటే దీన్ని గమనించుకోకుండా సరే కదా అనేసి ఎంతకో కొంతకి అమ్మేసి వెళ్ళిపోయి నింటే రైతులు నష్టపోవడమే కాకుండా వీళ్ళ మోసాలు ఇంకా పెరిగిపోయేటివి, వీళ్ళ మోసాలకి అడ్డుకట్టపడుండేది కాదు. సో ఇది సీసీఐ పత్తి కొనుగోళ్లకు సంబంధించిన గోల్మాల్ అండి. ఇక వెలుగులో వచ్చిన ప్రధాన అంశాలను చూసుకున్నాము. మరో న్యూస్ పేపర్ చూస్తే కనుక దిశ వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్స్ని చూస్తే కనుక 3 ఎకరాల్లోపు రైతులకు భరోసా డబ్బులు 1,230 కోట్లు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 3 ఎకరాల్లోపు రైతులకు ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం బుధవారం జమ చేసింది. 1,230 కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు 44,82,265 మంది రైతులకు రైతు భరోసా సాయం అందింది. సో ఏదైతే కనుక రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం చెప్పిందో దానికి కట్టుబడే రైతు భరోసా అయితే కనుక విడతల వారీగా ఇస్తోంది. మార్చి 31 లోపు అయితే కనుక పూర్తిగా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సో 3 ఎకరాల్లోపు రైతులకు అయితే కనుక రైతు భరోసా డబ్బులు అయితే కనుక జమ చేశారంట. 1,230 కోట్ల రూపాయలు అయితే కనుక రైతుల ఖాతాల్లో జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పారు. అలా దీని ద్వారా అంటే మొత్తం ఇప్పటి వరకు అయితే కనుక 44,82,265 మంది రైతులకు అయితే కనుక రైతు భరోసా అందిందని చెప్పారు. సో మరొక న్యూస్ చూసుకుంటే కనుక 2 రోజుల నుంచి చూస్తున్నాము. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కువ అవ్వడం వల్ల సో చికెన్ ధరలు అయితే కనుక భారీగా తగ్గాయి. దానికి సంబంధించిన వార్త ఒకటి ఇచ్చారు. చికెన్ ధరలు డమాల్, పలు ప్రాంతాల్లో 100 రూపాయలకు కేజీ. బర్డ్ ఫ్లూ భయంతో పడిపోయిన రేట్లు, రాష్ట్రంలో కేసులు నమోదు కాలేదు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి. సో ఏదైతే ఆంధ్రాలో ముఖ్యంగా 2 గోదావరి జిల్లాలు ఉన్నాయో ఆ గోదావరి జిల్లాల్లోనే బర్డ్ ఫ్లూ ఎక్కువగా నమోదవ్వడంతో అక్కడ కలెక్టర్ అప్రమత్తమయ్యి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి ఏ రాష్ట్రాల నుంచి అయితే కనుక ఈ కోళ్ళు కానీ బాతులు కానీ వస్తాయో ఆ లారీలని అంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఏ రాష్ట్రాల్లో ఉందో ఆ రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ని అయితే కనుక అక్కడి నుంచి వెనక్కి పంపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే అంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భయంతో అయితే కనుక చికెన్ తినే వారి సంఖ్య అయితే తగ్గిపోయింది. చికెన్ ధర కూడా తగ్గిపోయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే కేజీ 100 రూపాయలకే ఉందని చెప్పేసి ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే కనుక బర్డ్ ఫ్లూకి సంబంధించిన కేసులు అయితే నమోదు కాలేదు అని చెప్పేసి పశుసంవర్ధక శాఖ అయితే కనుక తెలియజేసింది. ఇక మరో ముఖ్యమైన వార్త, 93 లక్షల ఇండ్లకు డిజిటల్ కనెక్టివిటీ, టీ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్. మంత్రి శ్రీధర్ బాబు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందంతో సమావేశం. సో ఏదైతే టీ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తామని అయితే చెప్పారో దీని ద్వారా 93 లక్షల ఇండ్లకు డిజిటల్ కనెక్టివిటీ అయితే కనుక అందుతుందని చెప్పేసి మంత్రి ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు తెలియజేశారు. అలాగే ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల సమావేశంలో అయితే కనుక ఆయన పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో 93 లక్షల మంది ఇళ్లకు అంటే డిజిటల్ కనెక్టివిటీ అయితే కనుక ఉంటుంది అని చెప్పారు. మరో వార్త, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించాలి. వచ్చే నెల 8న మహిళా శంఖారావం. ఆలోపు హామీలు నెరవేర్చుకుంటే ప్రజా ఉద్యమం. వరంగల్ వచ్చే ధైర్యం లేక పారిపోయిన రాహుల్. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చెప్తున్నారంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, ముందుగా అసెంబ్లీలో ఆమోదించి ఆ తర్వాత కేంద్రానికి పంపించాలి. వచ్చే నెల 8వ తారీఖున అయితే కనుక మహిళా శంఖారావం పూరిస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఆ లోపు హామీలు నెరవేర్చకపోతే కనుక ప్రజా ఉద్యమం చేపడతామని కూడా అంటున్నారు. ఇక్కడ మరో వ్యాఖ్య చేశారు. అంటే వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఒక కమెంట్ అయితే చేశారు. మరి చూడాలి
మార్చి 8లోగా అంటే ప్రభుత్వం ఏదైతే కనుక చెప్పిందో ఆ హామీలను నెరవేర్చకపోతే కనుక 8వ తారీఖు నుంచి అయితే కనుక అంటే వచ్చే నెల 8వ తారీఖు తర్వాత అయితే కనుక ప్రజా ఉద్యమం చేపడతామని చెప్తున్నారు. దిశలో వచ్చిన న్యూస్ చూసుకున్నాము. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూస్తే గనక మాఘ పూర్ణిమ వేళ త్రివేణి సంగమం కిటకిట, భారీ సంఖ్యలో భక్తుల పుణ్య స్నానాలు. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులు కుంభమేళాకు అయితే కనుక భారీగా తరలి వచ్చారు. అక్కడ పవిత్ర పుణ్య స్నానాలు అయితే ఆచరించారు అని చెప్పేసి వార్త ఇచ్చారు. సో మనము ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వార్త అవ్వచ్చు, అలాగే ఉచితాలు ఇస్తే ప్రజలు పనిచేయరన్న వార్త, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు న్యూస్ పేపర్స్లో చర్చించుకున్నాము. ఇక మరో ముఖ్యమైన వార్త, భారాస ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో కోడి పందాలు రాత్రిపూట వీక్షించేందుకు ఫ్లడ్ లైట్ల ఏర్పాటు, అక్కడే క్యాసినో సైతం నిర్వహణ. A1 గా ఏపీకి చెందిన శివకుమార్ వర్మ ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన ఫామ్ హౌస్ లో అంట కోడి పందాలు నిర్వహించారు. అది కూడా రాత్రిపూట వీక్షించేందుకు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసుకొని మరీ కోడి పందాలని వీక్షిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాదు అక్కడే క్యాసినో సైతం కూడా నిర్వహించారని చెప్పి ఇచ్చారు. ఇందులో ప్రధానంగా A1 గా ఉన్న ఏపీకి చెందిన శివకుమార్ వర్మ కూడా వచ్చినట్లయితే కనుక తెలుస్తోంది. మరి ఇది ఏం చేస్తారో అంటే ఇప్పటికే సో క్యాసినో ఇలాంటివి కోడి పందాలు ఇలాంటివన్నీ కూడా నిర్వహించకూడదని చెప్పినప్పటికీ కూడా సో రాత్రి సమయంలో ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫామ్ హౌస్లో నిర్వహించారని వార్త అయితే వచ్చింది. మరి దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఇక ముఖ్యమైన వార్త చూసుకుంటే ఇంకొకటి, మేడిగడ్డపై తుది నివేదిక, NDSA చైర్మన్ కు అందిన నిపుణుల కమిటీ, జలశక్తి శాఖ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఏదైతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ ఉందో ఆ మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న విషయం మనందరికీ తెలిసిందే. దానిపైన అంటే ఆ బ్యారేజ్ ఎందుకు దెబ్బతిన్నది అన్న దానిపైన అయితే కనుక అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణపై సిఫార్సు చేసేందుకు నియమించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఏదైతే ఉందో ఆ నిపుణుల కమిటీ తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ముఖ్యంగా దాంట్లో డిజైన్ నిర్వహణ సహా పలు లోపాలను అయితే కనుక ఈ కమిటీ ఎత్తి చూపినట్లయితే కనుక తెలిసింది అని వార్త ఇచ్చారు. సో ఏమైనప్పటికీ కూడా మేడిగడ్డ అంటే ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో భాగంగా మేడిగడ్డ సుందిల్ల ఈ ప్రాజెక్టులు అయితే చేపట్టారు కదా. ఏదైతే కనుక మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడం పైన కమిటీని నియమించారో ఆ కమిటీ అయితే కనుక సో తుది రిపోర్ట్ని అయితే కనుక కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ముఖ్యంగా దీంట్లో డిజైన్లు అలాగే నిర్వహణ లోపం అయితే కనుక ఉన్నట్టు చెప్పారు అనేసి మనకి వార్తాంశంలో అయితే తెలుస్తుంది. ఈనాడులో వచ్చిన ముఖ్యమైన అంశాలు ఇవి. నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక ప్రధాన వార్తాంశం, రజతోత్సవ సంరంభం, బీఆర్ఎస్ సన్నద్ధం, ఏప్రిల్ 27తో గులాబీ పార్టీకి 24 ఏళ్లు పూర్తి, 25వ ఏటా ప్రవేశించనున్న తెలంగాణ ప్రజల పార్టీ, భారత చరిత్రలోనే వినూత్న రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ముద్ర, తెలంగాణే జెండా, ఈ ప్రాంత ప్రయోజనాలే ఎజెండాగా ముందుకు, ముండ్ల బాటలో నడిచి స్వప్నించిన రాష్ట్రాన్ని సాకారం చేసిన కేసీఆర్, 14 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం ప్రస్థానం, 10 ఏళ్లు పరిపాలనా పథం, పార్టీ ఆవిర్భావ రజతోత్సవ ప్రారంభ వేడుకలకు బీఆర్ఎస్ సమాయత్తం. సో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ముందు ఇది TRS గా ఉండేది మనందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర సమితి. సో 24 ఏళ్లు పూర్తి చేసుకొని 25వ ఏటా అంటే ఏప్రిల్ 27తో అయితే కనుక 24 ఏళ్లు పూర్తి అయ్యి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ నేపథ్యంలో అయితే కనుక రజతోత్సవ సంరంభం బీఆర్ఎస్ సన్నద్ధం అని చెప్పేసి ప్రధాన హెడ్డింగ్ కింద ఈ వార్త అయితే కనుక ఇచ్చారు. అంటే భారతదేశంలోనే వినూత్నమైన రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ ఎదిగింది అని చెప్పేసి ముఖ్యంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణే జెండా, ఈ ప్రాంత ప్రయోజనాలే ఎజెండాగా ముందుకు సాగింది. అలాగే తెలంగాణ పోరాటంలో అయితే కనుక 14 ఏళ్ళు సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం చేపట్టారు. అలాగే 10 ఏళ్ళు అధికారంలో ఉండి అంటే 10 ఏళ్ళు అయితే కనుక రాష్ట్రాన్ని పాలించారు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ అయితే కనుక ఏప్రిల్ 27కి 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అయితే అడుగు పెడుతుంది అన్నది ప్రధాన అంశంగా ఇచ్చారు నమస్తే తెలంగాణలో. ఇవి తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.